శ్రీ గాయత్ర్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గాయత్రి అష్టకం, ఈ అష్టకం యొక్క అర్థం, ఈ అష్టకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా శ్రీ గాయత్రి అష్టకాన్ని చూద్దాం. విశ్వామిత్ర తపః ఫలాం ప్రియతరాం విప్రాలి సంసేవితాం నిత్యానిత్య వివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్వలాం తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. అనగా అమ్మవారు ఎల్లప్పుడూ భక్తుల పట్ల పక్షపాతంతో ఉంటుంది. బ్రాహ్మణులచే పూజింపబడిన విశ్వామిత్రుని తపస్సు యొక్క ఫలాలు అతనికి ఎంతో ప్రియమైనవి. ఆమె మందహాసం అర్ధచంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉంటే ఆమె ముఖం గింజలోని ఎర్రదనం వలె ప్రకాశించగా మార్తాండుని మధ్యలో నిలబడి ఉంది. పరమాత్మకు అత్యంత ప్రియమైన 3 కన్నులు మరియు 5 ముఖాలు కలిగిన గాయత్రీదేవిని ధ్యానిద్దాం. జాతి పంకజ కేత కీకువలయై సంపూజితాంఘ్రిద్వయాం తత్వార్థాత్మిక వర్ణ పంక్తి సహితాం తత్వార్థ బుద్ధిప్రదాం ప్రాణాయామ పరాయణైర్బుధజనై సంసేవ్యమానాం శివాం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. అనగా సత్యం మరియు సత్యంలో ఉండే జ్ఞానం కూడిన అమ్మవారి పాదాలు జాతి, కలువ మరియు కేతకి పూలతో పూజింపబడ్డాయి. ప్రాణాయామానికి అంకితమైన బుద్ధులచే అమ్మవారు పూజింపబడ్డారు. పరమాత్మకు అత్యంత ప్రియమైన 3 కన్నులు 5 ముఖాలు కలిగిన జ్ఞానదేవతను ధ్యానిద్దాం. మంజీరధ్వనిభిః సమస్త జగతాం మంజుత్వ సంవర్ధనీం విప్రప్రేంఖిత వారిత మహారక్షోగణాం మృణ్మయీం జప్తుః పాపహరాం జపాసు మణిభాం హంసేన సంశోభితాం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. అనగా విశ్వాన్ని తన అందెల సవ్వడితో ప్రసన్నం చేస్తుంది, బ్రాహ్మణుల స్వరంతో స్మరింపబడుతుంది మరియు రాక్షసులను కోమల స్వభావంతో నింపుతుంది. కీర్తన చేసినంతనే పాపాలను నశింపచేస్తుంది, వినినంతనే సంతోషాన్ని కలుగచేసే హంసకన్నా మెరుగైన ప్రకాశంతో ఉంటుంది. పరమాత్మకు ప్రియమైన 3 కన్నులు 5 ముఖాలు గల దేవతను ధ్యానిద్దాం. కాంచీచేల విభూషితాం శివమయీం మాలార్ధమాలాదికాన్బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్చిదాం భూరాదిత్రిపురాం త్రిలోకజననీ మధ్యాత్మశాఖానుతాం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. కంచె పట్టు చీరను ధరించి శాంతితో పరిపూర్ణంగా ఉంటూ అనేక రకాల మాలలను ధరించి ప్రకాశించే పరమేశ్వరి ఎంతటి అంధుడికైనా శరణు వేడినంతనే బుద్ధిమంతులను చేసే మాత, 3 లోకాలలో జన్మించి ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచే త్రిపుర, పరమాత్మకు ప్రియమైన 3 కన్నులు 5 ముఖాలు గల దేవతను ధ్యానిద్దాం. ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం సాయంకాల సుసేవితాం స్వరమయీం దూర్వాదలశ్యామలాం మాతుర్దాస్య విలోచనైకమతిమత్ఖేటీంద్ర సంరాజితాం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. అనగా గర్భవంతులకు ధ్యానించినంతనే కష్టాన్ని తొలగించే మాత, సమభావంతో ఉంటూ సామవేదాన్ని పలికే మాత, సంగీత స్వరాలలో నిండిన మాత,
తన గురించి మాట్లాడే వారిని సుందరంగా మార్చివేసే దేవి, సేవ చేసిన మరియు దర్శనం చేసిన మానవులలో స్ఫూర్తిని ప్రసాదించి ఆనందాన్నిస్తుంది. పరమాత్మకు ప్రియమైన 3 కన్నులు 5 ముఖాలు కలిగిన గాయత్రీదేవిని ధ్యానిద్దాం. సంధ్యారాగ విచిత్ర వస్త్ర విలసద్విప్రోత్తమై సేవితాం తారాహార సుమాలికాం సువిలసద్రత్నేందు కుంభాంతరాం రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. అనగా ప్రాతకాలంలో, సంధ్యాకాలాలలో విచిత్ర వస్త్రధారణతో బ్రాహ్మణుల సేవ చేసే, తారల మరియు వజ్రాల మాలను ధరించే, చంద్రుడితో సమానంగా ప్రకాశించే, రత్నాల కలశంలో నివసించే, పూర్ణచంద్రుడి ప్రకాశంతో సమానమైన ముఖాన్ని కలిగి, శంఖధ్వనికి సమానంగా ప్రకాశించే, పరమాత్మకు ప్రియమైన 3 కన్నులు 5 ముఖాలు గల గాయత్రీమాతను ధ్యానిద్దాం. వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదాశోభితాం తత్వజ్ఞానరసాయనజ్ఞరసనా సౌధభ్రమద్భ్రామరీం నాశాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్చేదినీం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. అనగా కేశాలు ఆభరణంగా గల, ఝూంకారం చేసే తుమ్మెదల ప్రకాశవంతమైన మాలను ధరించే, వేదాంత మరియు వివేకం కలగలిపిన అభిరుచులు గల తన ఇల్లు అందరినీ ఆశ్చర్యపరుచును. ఆమె నాసికాభరణం నుంచి వచ్చే వెలుగు సాయంత్రపు చీకటిని తొలగిస్తుంది. పరమాత్మకు ప్రియమైన 3 కన్నులు 5 ముఖాలు గల గాయత్రీమాతను ధ్యానిద్దాం. పాదాబ్జాంతర రేణు కుంకుమల సత్ఫాలద్యురామావృతాం రంభానాట్య విలోకనైకరసికాం వేదాంత బుద్ధిప్రదాం వీణావేణు మృదంగ కాహలరవాన్ దేవైః కృతాన్ శృణన్వతీం గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం. అనగా కమలం వంటి పాదాలు కలిగి, కస్తూరీ కుంకుమతో అలంకరించిన నుదిటితో రంభ యొక్క నాట్యాన్ని ఆనందించి, ఆమెకు వేదాంత జ్ఞానాన్ని ప్రసాదించే, దేవతలు వీణ, వేణువు, మృదంగంలా సంగీతంతో ఆమెకు నమస్కరిస్తారు. పరమాత్మకు ప్రియమైన 3 తలలు 5 ముఖాలు కలిగిన గాయత్రీమాతను ధ్యానిద్దాం. హత్యాపాన సువర్ణ తస్కర మహాగుర్వంగ నాసంగమాందోషాం శైలసమాన్ పురందర సమా సంఛిద్య సూర్యోపమా గాయత్రీం శృతిమాతురేకమనసా సంధ్యాసు ఏ భూసురా జప్త్వా యాంతి పరాం గతిం మనుమిమం దేవ్యా పరం వైదికా. అనగా అమ్మవారి ధ్యానంతో మహాగురువైన, హంతకుడైన, తాగుబోతైన, లేదంటే బంగారాన్ని దొంగిలించే దొంగైన, పర్వతంతో సమానమైన పాపాలు కలిగినవాడైనా, సూర్యుని ప్రకాశంతో వికసించే కమలంతో సమానంగా వికసిస్తారు. బ్రాహ్మణులంతా ఏకస్వరంతో జపము చేయగా గాయత్రీమాత తియ్యనైన ఆనందాన్ని పొందండి. ఆమె జపంతో మానవులకు మోక్షం కలుగును. ఇది దేవి యొక్క దివ్య జ్ఞానంతో లభించును. ఇది శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీ గాయత్ర్యష్టకం. ఇది శ్రీమత్ శంకరాచార్యునిచే రచింపబడిన శ్రీ గాయత్రీ దేవి యొక్క అష్టకం. ఓం శ్రీ గాయత్ర్యై నమః.